ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో ఉంది కూటమి ప్రభుత్వం. అధికారంలోకి రాగానే అమరావతి పునర్నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. కేంద్రం సహకారంతో అమరావతికి అవసరమైన నిధులతో పాటుగా రైల్వే లైన్, ఔటర్ రింగ్ రోడ్, ఇతర ప్రాజెక్టుల్ని తీసుకొచ్చింది. త్వరలోనే అక్కడ అభివృద్ధి పనుల్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సౌకర్యాలపైన ఫోకస్ పెట్టింది. దీనికోసం అమరావతిలో దేశంలోనే అతిపెద్దదిగా అంతర్జాతీయ విమానాశ్రయం, అధునాతన సౌకర్యాలతో పెద్ద రైల్వే స్టేషన్, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలను కూడా ప్లాన్ చేస్తుంది. అయితే అమరావతిలో కొత్త ఎయిర్పోర్ట్ అంశాన్ని మంత్రి నారా లోకేష్ తెరపైకి తెచ్చారు. త్వరలోనే కేంద్రానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్ పనులను కూడా వేగవంతం చేశారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్లు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో అమరావతి ప్రాంతంలోని ఓ గ్రామంలో ఉన్నట్టుండి భూముల ధరలు పెరిగిపోయాయట. గత కొద్ది రోజులుగా భూములకు సంబంధించి లావాదేవీలు భారీగా జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వైరల్ అవుతుంది. అమరావతిలోని రావెలలో భూముల ధరలు పెరిగాయంటున్నారు. అమరావతి ORR లోపల ఉన్న రావెల పట్టణ పరిధిలోని గ్రామాల్లో సడన్ గా ఎకరాలు కొంటున్నారు. లాజిస్టిక్స్ పార్క్ తో పాటు ఎయిర్పోర్ట్ కూడా ఆ ఏరియాలోనే వస్తుందంటున్నారు. ట్రాన్సాక్షన్స్ లో సడన్ స్పైక్ కి అదే రీజన్ అయి ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. అక్కడ జరిగే చర్చను బట్టి ఎకరా భూమి 4 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుతోందని చెప్తున్నారు. ఈ ట్వీట్ కింద పలువురు నెటిజన్లు స్పందించారు. అక్కడ భూముల ధరలు ఎలా ఉన్నాయని ఆరా తీస్తున్నారు. అక్కడ చదరపు గజం 16,000 నుంచి 24,000 వరకు నడుస్తోందని చెప్తున్నారు. ఈ క్రమంలో మరికొందరు నెటిజన్లు ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఆల్రెడీ అమరావతికి దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉందని, మళ్లీ ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ ఎందుకనే ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చారు. అలాగే లాజిస్టిక్ పార్క్ అమరావతిలో కాదు, విజయవాడ సమీపంలోని కొండపల్లి దగ్గర ఏర్పాటు చేయబోతున్నారని మరికొందరు అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం అమరావతికి పెట్టుబడుల్ని ఆకర్షించే పనిలో ఉంది. ఈ క్రమంలో భూముల ధరలు పెరగడంతో రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో కూడా ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. అమరావతిలో పెట్టుబడులకు ఆహ్వానించింది. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చర్చించనున్నారు. మొత్తం మీద అమరావతిలో భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ బూమ్ కనిపిస్తోంది.